కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ నేతల అక్రమ అరెస్ట్ను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. బీజేపీ తీరు మీద ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ చేశారు. ఇక లక్షల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తప్పులను రాహుల్ గాంధీ నిలదీస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తుందని విమర్శించారు. ఓటర్ల లిస్టులో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా ఎంచుకొని రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని, బీహార్, మధ్యప్రదేశ్ లో గాని, అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది? మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే 40%, 50% ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది. తెల్లారి ఇంత